ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయాన్ ప్రకారంగా ఏ విధంగా ఉంది, వీరుకి ఏ విధంగా ఉందో ఈ తులారాశి వారికి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఈ జూలై మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీళ్ళు మహా తెలివితేటలతో ముందంజ వేస్తారు. ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధిస్తూ పెడతారు. అన్ని రంగాల్లో తమదే పైచేయిగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఫలిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి సహాయ సహకారాలు వస్తాయి పై అధికారులు. అలాగే పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీకు మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి పెట్టుబడి పెడతారు, ముందుకు సాగుతారు, మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ జూలై మాసంలో ఈ తులారాశి వారికి 3 పూలు 6 కాయలుగా వర్తిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు విసిగిపోయేటువంటి పనులన్నీ కూడా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. నీతి నిజాయితీగా నిలబడగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇప్పుడు ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మీకు ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభదాయకంగా ఉంటుంది. ధనం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు పట్టుకు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు వచ్చి ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేవారు కానీ, కారులో వెళ్ళేవాడు కానీ తొందరపాటు పనికిరాదు, వేగం పనికిరాదు. అప్రమత్తంగా ఉండండి. సోదరులతో కూడా కొంత విభేదాలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సోదరులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటుంది. టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గద్దచ్చు కోడిపిల్లని కొట్టుకున్నట్టుగా మీ అవకాశాలు వేరే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాన్ని మటుకు వద్దు అనే అనర్థం. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. మంచి గుర్తింపు, పేరు వస్తుంది. మీకు ₹1 వచ్చినా మంచి గుర్తింపు వాళ్ళ తర్వాత మీకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు మంచి
పేరు ప్రఖ్యాతలు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ సంప్రదించుకోండి. తప్పకుండా దానిలో జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, నీ అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహ ఆయిల్స్, తర్వాత పిల్లల చదువులో వీక్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైన ఆయిల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి, తక్కువ రేట్లో ఉంటాయి. నన్ను సంప్రదించండి, మీకు సహకరించగలను. సర్వే జనా సుఖినో. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జూలై మాస ఫలితాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు కష్టపడితే కానీ మంచి ఫలితాన్ని పొందలేరు. సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి జూలై 16 నుంచి 31 వరకు అద్భుతంగా పండిస్తుంది. ఆ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న స్థలానికి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కంపెనీలలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నించేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వీరు రావలసినటువంటి మనీ కూడా సమయానికి అందేటువంటి సూచనలు వస్తాయి. అలాగే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సంతాన సౌఖ్యం, ఈ మాసంలో సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగేటువంటి యోగం. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా రెండో సంతానం కూడా కలుగుతుంది. విద్యలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు విద్యార్థులు. మీరు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు మంచి భర్త లభించడం, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకు మంచి భార్య లభించడం కూడా జరుగుతుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే కోపం కొంచెం తగ్గించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి, మీరే విజయం. అలాగే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా ఈ మాసంలో వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండి గృహాలు నిర్మించుకోవాలి, గృహాలు కొనుక్కోవాలి అనే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత
దుబారా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంఘంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మీరు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటుగా లేకుండా పని చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందాలి. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవి తల్లిని మంగళవారం, శుక్రవారం పూజ చేయండి. శుక్రవారం నాడు నిమ్మకాయ దీపాలు పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే వ్యక్తిగతమైన జాతకాలకు సంప్రదించండి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉంటాయి. నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతుందా, కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా, జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. తక్కువ ధరలో వాడటం వల్ల అద్భుతమైనటువంటి దాన్ని పొందగలుగుతారు. సర్వే జనాలు.